హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆటోక్యాడ్లో లైన్ కమాండ్, పాలీలైన్ కమాండ్ గురించి తెలుసుకున్నాం. అట్ ద సేమ్ టైం లైన్ కమాండ్, పాలీలైన్ కమాండ్కి డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటో, అదేవిధంగా వాటి డెఫినేషన్ కూడా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ లైన్ కమాండ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఇది ఉంది కదండి, ఇది వచ్చేసి టైపింగ్ కమాండ్ బార్ అండి. ఈ కమాండ్ బార్లో మనం ఇక్కడ టైప్ ఏ కమాండ్ ఉంది కదా, మనం ఇక్కడ టైప్ చేయాలండి. సో ఫస్ట్ మనం ఏం టైప్ చేయాలి, లైన్ కమాండ్ కాబట్టి ఇక్కడ లైన్ అనేది టైప్ చేయొచ్చు. కంప్లీట్గా లైన్ అనేది టైప్ చేయొచ్చు, లేదంటే షార్ట్ కట్ వచ్చేసి ఎల్ అనే కమాండ్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ కంప్లీట్గా లైన్ అనేది టైప్ చేస్తాను. చూడండి, లైన్ అనేది టైప్ చేశాను కదా. టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ కొట్టగానే ఇక్కడ మనకి స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అని ఉంటుందండి. సో మనం స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అంటే మనకు నచ్చిన ఒక వాల్యూతో పాయింట్ అనేది స్టార్ట్ చేయొచ్చు, లేదా మనకు నచ్చిన ప్లేస్లో పాయింట్ అనేది క్లిక్ చేయొచ్చు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు నచ్చిన ప్లేస్ కాబట్టి ఇక్కడ నేను క్లిక్ చేశానండి ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం అడుగుతుందంటే చూడండి, స్పెసిఫై ద నెక్స్ట్ పాయింట్ అంటుంది. సో స్పెసిఫై ద నెక్స్ట్ పాయింట్ అంటే మనకు ఒక వాల్యూతో అయినా లెంత్తో అయినా టైప్ చేయొచ్చు, లేదంటే మనకు నచ్చిన లెంత్తో మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ అయినా క్లిక్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెంత్ ఇస్తున్నా అండి. చూడండి, 500 ఇచ్చాను, ఎంటర్ కొట్టాను. లైన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో నేను ఇంకో లెంత్ ఏంటంటే మనకు నచ్చిన లెంత్తో క్లిక్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంత లెంత్తో కావాలి, క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే ఈ కమాండ్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోయాను. సో ఇప్పుడు సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసింది మనకు నచ్చిన లెంత్తో అనేది క్లిక్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఈ లెంత్ ఉంది కదండి, ఫస్ట్ మనం 500 సెలెక్ట్ చేసింది లైను సెలెక్ట్ చేయండి. చూడండి, ఈ రెండు అనేది మనం ఇప్పుడు సెలెక్ట్ చేసింది ఒక లెంత్ ఇచ్చినాం అండి, 500 అయినా లెంత్ ఇచ్చినాం. నెక్స్ట్ అనేది ఇది మనం అక్కడి నుంచి కంటిన్యూషన్ మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు క్లిక్ చేసిన లెంత్ అండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ తేడా ఏంది పాలీలైన్కి లైన్కి చెప్తాను. ఇప్పుడు పాలీలైన్ డ్రా చేద్దాం. సో సేమ్ అదే కమాండ్లో పాలీలైన్ టైప్ చేయండి, POLYLINE పాలీలైన్. దీనికి షార్ట్ కట్ వచ్చేసి PL అండి. ఓకే, ఎంటర్. సేమ్ ఇక్కడ స్పెసిఫైది స్టార్టింగ్ పాయింట్ ఉంటుందండి. సేమ్ నేను ఇక్కడ మనకు నచ్చిన ప్లేస్లో క్లిక్ చేస్తున్నాను, లేదంటే ఒక వాల్యూతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేశానండి. సేమ్ ఇక్కడ కూడా ఒక లెంత్ అనేది ఇవ్వచ్చు. సో ఇందాకలాగే 500 ఇచ్చానండి, ఎంటర్ చేశాను. కంటిన్యూషన్గా మనకు నచ్చిన ప్లేస్లో మనకు ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడి వరకు నేను క్లిక్ చేశాను. అట్ ద సేమ్ టైం క్లిక్ చేసి ఎంటర్ చేస్తున్నాను అండి. చేయన మనం ఎగ్జిస్ట్ అయిపోయాను. ఎగ్జిట్ అవ్వగానే చూడండి, సెలెక్ట్ చేయండి. చూడండి, మనకి ఇది లైన్ అనేది కంటిన్యూషన్గా సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూసారు, ఇక్కడ ఒక వర్టెక్స్ ఉంది కదండి బ్లూ కలర్తో, ఇక్కడ ఒక వర్టెక్స్ ఉంది, వీటిని వర్టెక్స్ అంటారు. ఇన్ బిట్వీన్ మనకి ఇక్కడ వర్టెక్స్ అనేది లేదండి. సో ఇదేంది కంటిన్యూషన్గా సెలెక్ట్ అయిపోయింది విత్ 500 మనకు నచ్చిన లెంత్, రెండు కాంబినేషన్తో ఇది అనేది సెలెక్ట్ అయిపోయింది. బట్ లైన్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు నచ్చిన లెంత్ సెలెక్ట్ అవుతుంది, ఇండివిజువల్గా మనం ఏదైతే 500 ఇచ్చామో అది సెలెక్ట్ అవుతుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే లైన్కి పాలీలైన్కి, మనం లైన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ క్లిక్ చేస్తే అవి ఇండివిజువల్గా క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇవేంది రెండు లైన్గా డిస్ప్లే అయినాయి. ఒకటి మనకు నచ్చిన లెంత్ ఉంది, ఇంకొకటి మనం ఇచ్చిన వాల్యూ 500తో ఉంది కదండి. సో ఇది వచ్చేసి పాలీలైన్ వచ్చేసి సింగిల్ ఎంటిటీ, సెలెక్ట్ చేయని ఒకటే ఎంటిటీ అవుతుంది. సో ఇప్పుడు మనకి వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనం లైన్ కంటిన్యూషన్గా క్లిక్ చేసామనుకోండి 2 to 3 టైమ్స్, అది ఇండివిజువల్గా క్రియేట్ అవుతుంది. అదే పాలీలైన్ కంటిన్యూషన్ క్రియేట్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, అది కాంబినేషన్ ఆఫ్ సింగిల్ ఎంటిటీ అవుతుందండి. సో లైన్ డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈజ్ ఇండివిజువల్ సింగిల్ ఎంటిటీ లైన్ అండి. సో అదేవిధంగా పాలీలైన్ వచ్చేసి ఇట్ ఈజ్ ఏ సింగిల్ లైన్ కాంబినేషన్ ఆఫ్ పాలీలైన్ అండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.